సార్ సార్. నేను ఈరోజు మన క్యూర్సెల్ వాడుతున్నటువంటి ఒక మేడం దగ్గరికొచ్చాము. ఆ మేడము తను ఎటువంటి ఆరోగ్యాన్ని పొందిందనే విషయం తను ఈరోజు చెప్తానన్నారు సార్. సో, ఒక్కసారి చెప్పండి మీరు. ఇట్లాగే ఉంచు. చెప్పండి. ఏ ఊరు నుంచి మాట్లాడుతున్నారో చెప్పించండి. సార్ మాది నెల్లూరు జిల్లా 4వ మైలు మైపాడు రూట్ సార్. ఇక్కడ నేను ఒక 60 రోజులుగా వాడుతున్నాను. ఒక 15 సంవత్సరాల నుంచి బాగాలేదు సార్. నాకు సోరియాసిస్ ఉంది సార్. 1000 మందిలో ఒకరికి వస్తుందంట, అది నాకే వచ్చింది. తల దువ్వాననుకోండి, తలంతా పొట్టులాగా రాలుతుంది. ఎక్కడైనా గీరితే మన బ్లడ్ వచ్చేస్తుంది. ఎన్నో హాస్పిటల్ తిరిగాను సార్. 3 లక్షల దాకా అయింది సార్. ఒక 4, 5 నెలలు మంచంలో పడున్నాను సార్. తర్వాత హాస్పిటల్కి వెళ్ళి వెళ్తే కొంచెం కంట్రోల్ అవుతుంది, తగ్గడం లేదు. ఒక దగ్గర ఒక చిన్న పాపది చెప్పింది పెద్ద హాస్పిటల్లో. మేడం మీరు రోజు ఒక టాబ్లెట్ మీ జబ్బు గురించి మీకు తెలుసా అని అడిగింది. ఏమమ్మా నాకు తెలీదు, నేను ఎన్నో హాస్పిటల్ తిరిగాను, తిరుపతి దాకా వెళ్ళాను, చాలా మందులు వాడాను, నాకు తెలియదమ్మా అన్నాను. మేడం మీరు రోజు ఒక టాబ్లెట్ వేసుకుంటేనే తిరుగుతారు, మీకు కీళ్ళు జబ్బు, జాయింట్ దగ్గర నొప్పులు వస్తాయి, మీరు బతుకున్న రోజులు ఈ టాబ్లెట్ వాడాలి అని చెప్పారు. తల దువ్వాను అనుకోండి, తల పొట్టుగా రాలుతుంది, జుట్టు అంతా ఊడిపోద్ది, అది బ్లడ్ వస్తా ఉంటది. తర్వాత ఎక్కడన్నా గీరితే ఈ టాబ్లెట్లు మానేసిన తర్వాత రక్తం వచ్చేస్తుంది. రక్తం వచ్చిన తర్వాత అది నొప్పి. మంచు కాలం అయితే అసలు అడుగు తీసి అడుగు పెట్టలేము. రోజు ఇంజక్షన్లు, రోజు ఉదయం 2 టాబ్లెట్లు, సాయంత్రం టాబ్లెట్లు వేసుకుంటే తిరిగేది నేను. ఇట్ట 15 ఏళ్లుగా నేను బాధపడుతున్నాను. ఇంకొక సమస్య ఉంది. ఇంకా పాస్ వస్తుంటాయి సార్, పాస్ ఎక్కువ వస్తున్నాయి. ఆ తర్వాత ఆది సారు మందులు ఇస్తున్నాడని మా పాప చెప్పింది. మా అల్లుడికి బాగాలేకపోతే సారు తెచ్చిచ్చాడు. సార్ తెచ్చిస్తే నేను 2 ప్యాకెట్లు తీసుకొని వాడాను. వాడంగానే నాకు కాళ్ళు వాసిపోయి, నొప్పులు ఇంతంతలాను వాసిపోతాయి. నేను ఎప్పుడు టిఫిన్ అంగడిలో పని చేస్తుంటాను, వాసిపోయి మళ్ళీ 2 రోజులు ఆపేసేదాన్ని. నా వెయిట్ 97 కేజీలు ఉన్నాను సార్. ఎక్కడెళ్ళినా తగ్గడం లేదు. ఇంక తగ్గుతానో లేదో అని ఆలోచన. కానీ కిడ్నీలు ఎటో బాగున్నాయి. పాలు ఎన్ని టాబ్లెట్లు వాడినా ఆవిటి పని ఆవిడ చేసుకుంటున్నట్టుగా ఉన్నాయి. ఇంకా నాకు బిడ్డల కాడ నేను ఉంటానో ఉండనో అనేది బాధేస్తుంది. తర్వాత మా అల్లుడిని అడిగి 3 ప్యాకెట్లు తీసుకొని వాడాను. వాడితే చాలా బాగున్నాయి. మా సార్‌ని మీ సార్‌ని, లేదు సార్ నెంబర్ తీసుకొని రా అని అడిగాను. అప్పుడు ఆది సారు ఎక్కడికో వెళ్తా మా ఇంటికొచ్చాడు మా పాప కోసం. సార్ నాకు ఇట్ట బాలేదు సార్, మందులివ్వండి అంటే, ఎంత అవుతాయి సార్ అంటే, 200 తక్కువ 7000 అవుతాయమ్మా అన్నాడు. సార్ నా దగ్గర డబ్బులు లేవు సార్, నా దగ్గర 5000 ఉన్నాయి సార్, ఇస్తారా మీరు అంటే, సరేలేమ్మా అని చెప్పి ఇంకో సార్‌తో మాట్లాడి నాకిచ్చాడు. ఆ సార్ అప్పుడు నాకు దేవుడిలాగా కనిపిచ్చాడు. తర్వాత నేను ఇదేంది ఇంత చిన్న ప్యాకెట్ ఇచ్చారు నాకు, అక్కడికి పోతే మంచి మందులిస్తారు, టాబ్లెట్లిస్తారు, అయి నొప్పులు తగ్గుతాయి. ఇది నాకు ఏం పని చేస్తది, కనీసం చాక్లెట్ అంత ఉంది కదా అని నా మనసులో అదొక ఆలోచన ఉండింది. సరే ఇంక నేను అది వాడతా వాడతా ఉన్నాను. తర్వాత నేను సార్‌కి ఫోన్ చేయాలంటే నాకు టైం ఉండేది లేదు. ఈ సార్ ఇంకా ఇంకొక ప్యాకెట్ తెచ్చిస్తాడా? తెచ్చియడా? నాకు కనిపిస్తాడా? కనిపియడా? దీంట్లో మోసమా? అసలా ఇది ఇటు ఇటు ఇది మంచి పని చేస్తదా లేదనేది నాకు కొంచెం డౌట్ ఉండింది. కానీ ఆ సారు నేను ఎంత పనిలో ఉన్నా, "ఏమ్మా వాడావా? ఒళ్ళు బాగుందా? టయానికి యేసుకుంటున్నావా? నీకు పాస్ వస్తున్నాయా? వస్తున్నాయా లేదా?" అని నన్ను ఇంట్లో మనిషిలాగా అడిగేవాడు. సార్ లేదు సార్ బాగుంది సార్ నాకు అని చెప్పేదాన్ని. నాకు కొంచెం ఎక్కువ ఒళ్ళు నొప్పులుగా, అలర్జీగా ఉండేది. నా ఒంట్లో అది వాడేటప్పుడు మన దుమ్ము పడితే మన ఒంటికి పొగడు రాసుకుంటే ఎట్టుంటది, అట్ట నా ఒంట్లోంచి వస్తుందన్నమాట. ఇట్టన్నాననుకో పొట్టుగా వస్తుంది. అది నాకు 1000 మందిలో ఒకరికొచ్చిందని ఈళ్ళకి భయమేసింది. మా ఇంట్లో వాళ్ళకి గూడా చెప్పలా. అయ్యో! నేను ఎంత పాపం చేశానా, దేవుడు నాకిదిచ్చాడు అని బాధుండింది. ఇది వాడిన తర్వాత ఆ టాబ్లెట్‌లు గూడా యేసుకోవట్లేదు.
ఆ ప్రాబ్లాలు ఏమి లేవు. తల దూకున్న చక్కగా ఉంది. ఆ పొట్టు గిట్టు రావటం లేదు. పాస్ విషయం పాస్ కూడా తగ్గాయి సార్. కంట్రోల్. చాలా వరకు కంట్రోల్ అయినాయి. ఇది ఇప్పుడు నేను 60 రోజులే వాడింది. ఇంకా వాడతాను. ఇది తయారు చేసిన ఎయిర్‌సెల్ వాళ్ళకి ధన్యవాదాలు. చాలా బాగుంది సార్. నేను చాలా మందులు వాడాను గానీ, మామూలుగా మా మనవరాల అంగడి దగ్గరుంటే మీ కూతురా అని అడుగుతారు. అట్లాంటిది ఇంకా చాలా చిన్న పిల్లలాగా నేను పని చేసుకున్నాను ఉదయం నుంచి రాత్రి దాకా. ఈ క్యూర్ సెల్‌కి థాంక్ యూ సార్. ధన్యవాదాలు. నా ఆరోగ్యాన్ని కాపాడినందుకు ఆది సార్‌కి ధన్యవాదాలు. సార్, సార్. సరే సార్. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఈ యొక్క ఆపర్చునిటీ మాకిచ్చినందుకు ఫైర్ రవిచంద్ర సార్, అదేవిధంగా క్యూసెల్ మన ఇండియాకి తీసుకొచ్చినటువంటి మన లయన్ ప్రసాద్ సార్‌కి నిజంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్. మా అప్లైనర్ వచ్చేసి అనిల్ సారు, స్పందన మేడము. మాది నెల్లూరు జిల్లా సార్. థాంక్ యూ సో మచ్ సార్. ఆది గారు ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ చూపించారండి. సార్, సరే సార్. మేడంకి వినిపించండి. అసలు అలాగే. మేడం ఏమన్నారంటే ఇది చిన్న సార్. చాక్లెట్ లాగా ఉంది, మరి ఎంత పని చేస్తదా అన్నారు. మనది అమృతం మేడం. మనం దీన్ని అమృత సంజీవని అని పిలుచుకుంటాం. అందుకనే ఇంత మంచి రిజల్ట్ ఇస్తారు కాబట్టి చిన్న చాక్లెట్ అయినా పర్లేదు, మనకి అంత సైజ్ ఉన్నా పర్లేదు, కానీ ఇది చేసే అద్భుతాలు అమోఘం అండి. అది మీ సరే. ద్వారా మీరు చెప్పడం అనేదే ఇంకా చాలా బాగుంది మాకి. ఎన్నో రకాల రిజల్ట్ తీసుకొని వస్తానండి. మనిషికి ఉన్న మనకి 200 రకాలకి పైగా ఉన్న సమస్యల్ని ఆ చిన్న చాక్లెట్ రూపంలో ఉన్నది మనకి తెచ్చిస్తది కాబట్టి అసలు ఇది అద్భుతాలు చేస్తది మేడం. అద్భుతాలు చేస్తది. థాంక్ ఓకే యూ మేడం. సార్. థాంక్ యూ అండి. థాంక్ యూ మీకు సార్. ఇంకా